బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు అనాలోచిత వ్యాఖ్యలు చేయడం, ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డా కిరణ్ మిత్ర, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డా డేనియల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కీలకంగా పనిచేస్తున్న మంత్రిపై అసత్య ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ఇటువంటి అసత్య ఆరోపణలను మానుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పెండెల రాజు, కాంగ్రెస్ నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, 7వ వార్డు కౌన్సిలర్ గోపగాని రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాజు గారు అసెంబ్లీ సమావేశాల్లో మన తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ వారి సంస్థను నడుపుతున్నటువంటి వారి యొక్క కుమారుడు వారి మీద ఇష్టానుసారంగా అసెంబ్లీలో మాజీ టీఆర్ఎస్ మంత్రివర్యులు హరీష్ రావు గారు నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం, హేయమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ అడ్డగోలుగా నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడడం, ఆ నోటికి ఒక హద్దు పద్దు లేకుండా వారు ఏదనుకుంటే అది వాళ్ళ ఇంట్లో మాట్లాడుతున్నట్టుగా, రోడ్లపైన మాట్లాడినట్టుగానే వాళ్ళ మాట తీరు, ఒక మనం మాట్లాడుకునే ఒక సభ్యతగా సంస్కారవంతంగా వాళ్ళ మాట తీరు అనేది ఉండదు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి నుంచి కూడా కింద అట్టడుగు కార్యకర్త కూడా ఒక నోటికి ఏ రకంగా మాట్లాడాలా, ఒక గౌరవమైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళని ఏ రకంగా సంబోధించాలనేది కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర స్థాయిలోనే కాదు, ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఆయనకి ఎంతగానో గుర్తింపు వచ్చి ఒక లీడర్షిప్ చేస్తూ, మరి ఇటు పార్టీలోనే కాకుండా ఇట్లా అట్టడుగు నుంచి బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా ఆయన ఎంతగానో అభిమానించేటటువంటి గొప్ప నాయకుడిగా ఆయనకైనా మలుచుకొని ఈరోజున ఒక గొప్ప నాయకుడిగా ఉన్నాడు. ఆయన్ని ఈ యొక్క మాటలతోటి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి ఆయన ఒక స్థాయిని దిగజార్చే విధంగా మాట్లాడితే మరి వాళ్ళకి ఏమొస్తుందో నాకైతే తెలియదు, కానీ శ్రీనివాసరెడ్డి గారికి ఇంకా ఎదుగుదలగా అవన్నీ కూడా ఉపయోగపడతాయని నేను భావిస్తూ ఉన్నా. మరి వారి యొక్క సంస్థ మరి వాళ్ళ తండ్రి గారి పేరు మీద పెట్టి రాఘవ కన్స్ట్రక్షన్స్, దాని మీద ఎంతోమందికి మంచి పనులకి, వారి కుటుంబాలకు ఎంతోమందికి ఉపయోగపడే విధంగా అందరికీ ఆర్థిక సాయం చేస్తూ గొప్ప గొప్ప ప్రాజెక్టులని నిర్మించుకుంటూ ఇటు ప్రభుత్వానికి, ప్రజలకు, పేద ప్రజలకు కూడా వాళ్ళు ఉపయోగపడే రీతిగా ఆ యొక్క సంస్థ నడుస్తూ ఉంది. ఆ సంస్థ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది టీఆర్ఎస్ నాయకుల్ని, ఆ మంత్రుల్ని, మాజీ మంత్రుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి మాటలు మార్చుకోకపోతే మీకు చాలా ఇబ్బంది పడతారు, రోడ్ల మీద కూడా తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి గారిని కూడా కౌశిక్ రెడ్డి గారు శాసనసభలో వ్యవహరించిన తీరు బాగలేదు. అదేవిధంగా మన ఖమ్మం జిల్లా మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారి మీద కూడా కావాలని చెప్పాలని ఆరోపణలు, ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక కావాలని చెప్పారని ఈ విధంగా ఆరోపణలు చేయడం సరైన మార్గం కాదు. మేమేమంటున్నామంటే వారి యొక్క ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం జరిగింది అది అందరికీ తెలుసు, ప్రజలందరూ చూసారు ఏం జరిగిందని. వాళ్ళ ఫామ్ హౌస్లు ఏంటి, వాళ్ళకున్న ఆ రోజుల్లో ఉన్న వాళ్ళ విలువలేంటి, ఈ రోజున వాళ్ళ విలువలేంటి, వాళ్ళ ఆస్తులు అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు చేశారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వీళ్ళ ఫామ్ హౌస్లలో, వీళ్ళకి వేల ఎకరాలలో ఫామ్ హౌస్లు
ఇవన్నీ కూడా వాళ్ళు కట్టుకునేటన్ని కూడా చూస్తున్నారు. హరీష్ రావు గారికి ఒక అక్కసు తగ్గడం బాగా లేదు. కావాలని చెప్పని కొడుకు మీద వ్యాపారం చేసుకొని కాంట్రాక్ట్ చేసుకునే కొడుకుల మీద కూడా కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీదకి లాగిస్తున్నారు. వాళ్ళ యొక్క సొంత పార్టీలో ఉన్న కేసీఆర్ గారి బిడ్డని కూడా అదే విధంగా చేసి వెళ్ళగొట్టి ఇవాళ శ్రీనివాసరెడ్డి గారి కొడుకు మీద కూడా చేయాలని ఆరోపణలు చేయడం సరైన మార్గం కాదనేది మేము చేస్తున్నాం. పొంగులేటి అన్న గారు దాదాపు పేదల పక్షాన నిలబడి పేదల కొరకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వారికి సహాయంగా ఉంటూ తోడ్పడుతున్నారు పేదల కొరకు. కానీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుండి పేదల కోసం చేసింది ఏది లేదు. వాళ్ళు చేయలేకపోగా చేసేవారి పైన ఆరోపణలు వేస్తూ ఇలా వాళ్ళని అసెంబ్లీలో అవమానపరచడం మేము అసలు ఖండిస్తున్నాము. దాన్ని ముఖ్యంగా ఏంటిదంటే హరీష్ రావు గారు 10 సంవత్సరాల నుండి తాను చేసింది ఏముంది, తనతో పోల్చుకుంటే పొంగులేటి గారు ఎన్నో అంటే హౌసింగ్ పోయినసారి ఈ ఫస్ట్ దఫాలో ఇండ్లు వచ్చినాయి. మరి వాళ్ళ పార్టీ వాళ్ళున్న టైం పీరియడ్లో వాళ్ళు ఎన్ని హౌసెస్ ఇచ్చారు పేదలకి. దాంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. మరి అది వాళ్ళు చేయలేక పోగా మళ్ళీ ఇంకా నిందలు వేయడం ఇది కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాము. అదే కాకుండా పొంగులేటన్న అడుగుజాడల్లో నడుస్తున్న కోరం కనకన్నయ్య గారు కూడా ఇల్లందు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తూ ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ వారు ముందుండి నడుస్తున్నారు, మమ్మల్ని కూడా నడిపిస్తున్నారు. కాబట్టి మేము మా ద్వారా హరీష్ రావు గారిని చెప్పేది ఏంటంటే నోటి మాటలు చాలా తగ్గించుకోవాలి. మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి చిల్లరగా ప్రవర్తించడం, చిల్లరగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. చాలా చిన్న వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో. నిన్న యశస్విని గారు అన్నారు, మేము వచ్చాము, కొత్తగా ఎన్నుకోబడ్డాము, మేము ఏదైనా నేర్చుకోవాలి తెలుసుకోవాలని మేము అసెంబ్లీలో వచ్చాము. కానీ ఈ చిల్లర గొడవలు చిల్లర మాటలు మాత్రం అస్సలు బాగలేదు. టైం వృధా చేస్తారు. మెయిన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ తీసుకుపోయి మనం ప్రాబ్లమ్స్ చెప్పుకొని మనం ఫండ్స్ తెచ్చుకోవాలనేసి ఒక ఆలోచనతో అసెంబ్లీలు పెట్టుకుంటే పోయి ఏంటిదంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు వేసుకోవడము, టైం వేస్ట్ చేయడము, ఇది కరెక్ట్ కాదు. మనం ఏంటిదంటే మనకున్న సమస్యలను ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఒకటి ముఖ్య అంశం అక్కడ. దీన్ని బట్టి మేము చెప్పేది ఒకటే, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మీ మాటలు, టీఆర్ఎస్ నాయకులకి మీ మాటలను అదుపులో పెట్టుకోవాలి. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు. ఆరోపణ అనేది అందరూ పాలక వర్గాలు, ప్రతిపక్షాలు ఎప్పుడూ ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి. ఆ ఆరోపణలు కాస్త వాస్తవికత కనపడాల్సిన, ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఆరోపణ చేస్తారు? రాఘవ కన్స్ట్రక్షన్ తెలుగు రాష్ట్రాల్లో ఆ కంపెనీ అనేక పనులు చేస్తున్నటువంటి క్రమంలో 2022-23కి సంబంధించి మైనింగ్ లీజ్ వేరే కంపెనీ వాళ్ళ దగ్గర నుండి ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ మాత్రమే కొనుగోలు చేసుకున్నటువంటి పరిస్థితి రాఘవ కన్స్ట్రక్షన్. దానికి సంబంధించి ఏదైతే గనుల శాఖ ఉందో గనుల శాఖకు సంబంధించి ఆ కొన్న మెటీరియల్కు డబ్బులు కూడా పే చేసినటువంటి పరిస్థితి ఉంది.